వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఉండవల్లి ప్యాలెస్లో ఎగ్ పఫ్లు ఖర్చు సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇక తన సెక్యూరిటీకి 1000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాడు. సుమారుగా 30 అడుగుల ఎత్తులో ఇనుప కంచెలు నిర్మించుకుని భయపడుతూ ఆ ప్యాలెస్లో ఉండి ఏం చేశాడో తెలిసిన ప్రయత్నం చేద్దాం. అసలు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? అంత సెక్యూరిటీ ఎందుకు? ఆ పరదాలు ఎందుకు? విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో సుమారుగా ఎగ్ పఫ్లుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి వార్తలు చూసాం మనం. అలాగే 30 అడుగుల ఎత్తులో కంచెలు నిర్మించుకుని ప్యాలెస్ చుట్టూతా అంత భయపడుతూ బ్రతకాల్సిన అవసరం వచ్చిందంటారు? అందులో 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి, అతని జీవితంలో జాతకంలో అతను జాతకాలను అయ్యి నమ్మడం, హిందూ ధర్మాన్ని నమ్మకపోయినా జాతకాలను అయ్యి నమ్ముతాడని మనం చూసాం. ఎందుకంటే మన సూర్యపానం దగ్గరికి వెళ్ళటం, రాజశ్యామల యాగం చేయించడం, తాంత్రిక పూజలు చేయించడం ఇవన్నీ చేయించుకున్నాడు. కాబట్టి అతనికి అంటే నాకున్న సమాచారం ఏంటంటే, ఒక ఆయన చెప్పింది ఏంటంటే, నీకు కారాగారవాసం ఉందని ఈ జాతకంలోను, కాబట్టి ఆ పరిహారం ఏంటని అడుగుతారు కదా. ఇప్పుడు ఆ పరిహారం ఏం చెప్తారు ఎవరన్నా? ఇప్పుడు నీకేదో శని పట్టుకుందా, అష్టమ దశ శని ఉంది, అది ఇది అని చెప్తారు చూసారు. అలా చెప్పినప్పుడు ఏం చెప్తారు? ఏంటంటే పరిహారం అంటాం. అయ్యవారులు ఏమన్నా వాళ్ళు ఏం చెప్తారంటే, ఏదన్నా పూజలు చేయండి, లేకపోతే పలానా ప్రతి శనివారం అక్కడికి వెళ్ళండి, లేకపోతే మంగళవారం అక్కడికి వెళ్ళండి, ఏదో చెప్తారు కదా. అలాగా ఇతనికి ఏం చెప్పారంటే, నువ్వు నీ అంతటి నీవు స్వీయ కారాగారవాసం అనుభవించన్నారు. మీకు అందుకని అతను 5 ఏళ్ళు పరిపాలనలో ఆ తాడేపల్లి ఆ ప్యాలెస్ కొంపలోంచి బయటికి రాకుండా చుట్టూరు జైలుకి ఎలాగైతే ఉంటాయో భారీ ఎత్తున పెద్ద పెద్ద ప్రహారీలతోటి కట్టుకున్నాడు. జైల్లో సిబ్బంది సెక్యూరిటీ ఎలా ఉంటుందో అలా ఉంది. సెక్రటేరియట్ సెట్ కూడా అందులోనే వేసుకుని మనందరికీ సెక్రటేరియట్లోంచి మాట్లాడుతాడేమో బిల్డప్ ఇచ్చాడు. బయటకు రాలేదు అసలు. ఒక అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళి కూడా, అంటే జైలు నుంచి కూడా బెయిల్ మీద పేరోల మీద బయటకు వెళ్ళినట్టు అన్నమాట. అంతే, కోర్టు వాయిదాకి వెళ్ళినట్టు జైలుకి తీసుకెళ్తారు కదా, వెళ్ళి వచ్చినట్టు. అంతే. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్. అతను ఒకవేళ ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కానీ ఫుల్ సెక్యూరిటీతో ఉండిపోయాడు. అంటే ఒక ఖైదీని జైలు సిబ్బంది బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎంత భద్రంగా తీసుకొచ్చి చెప్తారో అంత భద్రత పడించాడు. అంటే ఇంచుమించుగా అతని దృష్టిలో అతను కారాగారం అనుభవించినట్టే. కాబట్టి ఆ రకంగా జైలు ఆ పాప పరిహారం చేసుకున్నాడేమో అని ఆ రకంగా ఆ నమ్మకాలు ఉన్నాయి. ఆత్మ సంతృప్తి చెందాడు. మీకు ఆ రకంగా దాని పరిహారం చేసుకుంటారు కదా. మరి అందుకునే కదా మరి అతని మీద ఇన్ని కేసులు ఉన్నా కానీ జైల్లోకి వెళ్తలేదు, కోర్టు వాయిదాకి వెళ్ళట్లేదు, కోర్టులు కూడా పిలవట్లేదు. అతను అమెరికా వెళ్తాను, లేదా యూఎస్ వెళ్తాను, ఇంగ్లాండ్ వెళ్తానంటే వెళ్ళి పర్లేదు అంటున్నారు. పాస్పోర్ట్ కూడా కోర్టుకి వెళ్ళకుండా ఇంటికి పంపేస్తున్నారు. మరి ఇంకా కరెక్టే కదా. అది స్వీయ కారాగార వాసం అనుభవించేస్తున్నాడు. 12 ఏళ్ళ నుంచి బయట తిరుగుతున్నాడు. 13 ఏళ్ళ నుంచి అంటే బెయిల్ వచ్చి అప్పుడే 12 ఏళ్ళు దాటిపోయింది. ఇంకో 2 ఏళ్ళు ఎలా గడిపోయాడంటే ఇంకా అతను శిక్ష పడదాం అనుకుంటున్నాను నేను. దీన్ని బట్టి మీరు నమ్మాలి, కొంచెం జాతకాలు కట్టాను. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నమ్మాలి, 80% నమ్మాలి. అంతే కదా. మరి చూడండి, మరి ఇప్పుడు మొన్నటి దాకంటే అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి సరే అతనికి ఏదో ప్రివిలేజ్, వెసులుబాటు ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఏ బొచ్చు ఉందన్న అతనికి? అంటే చేతి నిండా డబ్బు ఉంది, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు, పైగా ఇటువంటి స్వీయ కారాగారవాసం అనిపించాడు అతను. అయిపోయిందండి. ఇంకో వెర్షన్ ఏంటంటే, అంత భారీగా ప్రాంగణాన్ని నిర్మించుకోవడానికి కారణం అక్కడ 2 కోట్ల రూపాయలు ఎగ్ పఫ్లు నిజంగా అతని సిబ్బంది తింటే ఏమవుతాయండి? అంత అవదు. అవునవును. అక్కడ ఏం జరిగిందంటే, ఇతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల, క్యాష్ అండ్ క్యారీ పెట్టడం వల్ల ఇతను ముఠ చేసిన దోపిడీ తాలూకు సొమ్ము అక్కడ చేర్చేవారు. దాన్ని లెక్కించడానికి సిబ్బంది కావాలి. వందలాది వేలాది ఈ నోట్లు లెక్కించే మిషన్లు అక్కడ పెట్టారు. ఒకవేళ ఆ మిషన్ కానీ రిపేర్ వచ్చిందనుకోండి, అరిగిపోయినాయి అంట లెక్కట్లేక. అరిగిపోతే అది తీసి పక్కన పడేయటం, ఇంక రిపేర్ లేదు, మళ్ళీ కొత్తది పెట్టడమే. ఏమండి, ఇదోటి పని. అంటే మీకు అందులో చిన్న పెద్ద నోట్లు అన్నీ వస్తాయి. 50 నోట్లు వస్తాయి, 100 నోట్లు వస్తాయి. వీళ్ళంతా రౌండ్ ఫిగర్ చేశారు కదా, 150 ఇలాగా. అంచేత 50 నోట్లు, 100 నోట్లు, 500 నోట్లు, అంతకుముందు 2000 నోట్లు ఉన్నప్పుడు 2000 నోట్లు వచ్చినాయి కదా. ఇవన్నీ జాగ్రత్తగా ఏట్లకై కేటాయించి రబ్బర్ బ్యాండ్లు వేసేవాళ్ళు, వాటిని లెక్కించేవాళ్ళు, వాటిలన్నిటిని జాగ్రత్తగా బాక్సుల్లో సర్ది ఓ మూలకు పెట్టేవాళ్ళు, అక్కడి నుంచి అక్కడికక్కడ తరలించేవాళ్ళు కంటైనర్లో. ఇదంతా పెద్ద ఆపరేషన్. దీంట్లో చీమ చిటుక్కుమన్నా బయటకు తెలవకూడదు. అంచేత అంత ఎత్తున ప్రాంగణం, వాళ్ళు సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రభుత్వ సెక్యూరిటీ. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సెక్యూరిటీ ఉంది. వాళ్ళతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ ఎందుకు? దీనికోసం అన్నమాట.
మీకు ఆ సిబ్బందికి మరి స్నాక్స్ ఫుడ్ ఇవన్నీ అవసరం అవుతాయి కదా, మంచినీళ్ళు టీలు కాఫీలు రకరకాల అవసరం అవుతాయి కదా, దానికి సంబంధించి అమౌంట్. లేకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నవాడు ఎన్ని తింటే 2 కోట్లు అవుతుందండి పఫ్స్. అంటే బయట ఒక లేయర్ ప్రభుత్వ సెక్యూరిటీ, లోపల లేయర్లన్నీ ప్రైవేట్ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది. మరి నోట్లు ఎక్కించి వాళ్ళు ఉంటారు కదండి, సొంత మనుషులు. ఆ మనుషులు వాళ్ళందరికీ మంచి భారీ జీతాలు ఇచ్చి, ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు వాళ్ళ డ్రైవర్లకి ఇప్పుడు ఫైబర్ నెట్ నుంచి కొంతమంది జీతాలు ఇచ్చారు కదా. ఫైబర్ నెట్, డిజిటల్ కార్పొరేషన్, స్కిల్ కార్పొరేషన్, వందల మంది పనిచేశారు కదా. వాళ్ళందరికీ అక్కడ పని చేయకుండా చాలా మంది జీతాలు ఇచ్చారు, వాళ్ళందరూ ఇక్కడ పనిచేసిన వాళ్ళు అన్నమాట. మీరు ఇక్కడ మెచ్చుకోవాల్సింది అంటే వాళ్ళ బరితెగింపుని ఒక రకంగా మెచ్చుకోలేమో. ఎందుకంటే ప్రభుత్వం అతని కోసం, అతని అక్రమ దందా నడిపించడం కోసం ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ఇలాగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేలా అతని వ్యాపారం అది. అతను తయారు చేసిన లెక్కరు, అతను డిస్ట్రిబ్యూట్ చేసిన లెక్కరు, అతను అమ్ముకుని తినేసిన లెక్కరు. దానికి ప్రభుత్వం ముసుగేసి ప్రభుత్వానికి చిన్నగా కొంచెం అప్పచెప్పి మిగతా అంతా తను తీసుకుని దాన్ని లెక్కించడానికి, పంపిణీ చేయడానికి, దాచిపెట్టడానికి, దాన్ని భద్రపరచడానికి సంబంధించిన మానవ వనరులన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పించాడు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మద్యం అమ్ముకొని మళ్ళీ ప్రజల డబ్బులతోనే ఉద్యోగాలు ఇచ్చి తన సంపద భద్రపరుచుకున్నాడు. మీకు ఇక్కడ ఈ విషయంలో ఏ వ్యాపారవేత్త కూడా ఇతనికి సరిపోవడం. ఎవడు వ్యవసాయం చేయాలనుకోండి, ఓ రైతు విత్తనాలు కొనుక్కోవాలా, భూమి లేకపోతే కౌలు తీసుకోవాలా, ఆ విత్తనాలు చల్లటానికి, నీరు పెట్టడానికి ఎన్నాటికి కూడా మనుషులు పెట్టుకోవాలా, కోత కట్టేత అమ్మకం మాసులు అన్నిటికి కూడా మనుషులు కావాలా, దాని అన్నిటికీ జైలు డబ్బులు ఇవ్వాలి. రేపు పొద్దున అమ్మి లాభం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఒక వ్యాపారవేత్త ఒక స్థలం పెట్టుకోవాలి, ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీ పెట్టాలా, దాని ముడిసరికి కావాలా, పెట్టుబడి కావాలా, ఆ తయారు చేసిన తర్వాత దానికి పంపిణీ కావాలా, అమ్మాలా, మార్కెట్లో క్లిక్ అయితే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. ఇలాగ ఏ పని చేసినా మీరు మీ జేబులోంచి రూపాయి పెట్టాలి, శ్రమించాలి, డబ్బు పెట్టాలి, కష్టపడి పనిచేసి సంపాదించాలి. కాంట్రాక్ట్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏదైనా సరే ఇతనికి మాత్రం ₹10 ఖర్చు లేకుండా మిగతాదంతా కూడా దాని అంతటా అదే ఎవరో చేసి పెట్టేస్తే, ఎవరో డబ్బులు ఇచ్చేస్తే ఆ పని అయిపోయి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నాడు. మీకు ఎలా ఎన్నికల ముందు, ఎన్నికలైన వెంటనే కూడా అక్కడి నుంచి కంటైనర్లు వెళ్ళటం వీడియోలు వచ్చినాయి. దాని గురించి ఇప్పటి వరకు అసలు ఏమైంది అనేటువంటిది లేదు. అలాగే ఆ ఎగ్ పఫ్ల గురించి చాలా ఇదిగా వచ్చింది, దాని గురించి కూడా ఎంక్వైరీ కానీ అసలు దాని గురించి కానీ ఏమీ లేదు. ఆ ఫర్నిచర్ గురించి కోడె శివప్రసాదరావు గారు 2-3 లక్షల రూపాయలు ఫర్నిచర్ ఆయన పట్టుపోండ్రా బాబు అంటే కూడా దుర్మార్గంగా ఆయన ఇచ్చిన లెటర్నే ఒక వారం రోజులాగి ఆయన వేధించి ఆయన చచ్చిపోలే చేశారు. ఆ ఫర్నిచర్ గురించి ఇప్పటివరకు అసలేదు ఏమండి. మరి అతనికి అంత అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు అతను లేని వాటి గురించి, అతను కట్టని వాటి గురించి, పర్మిషన్ లేని మెడికల్ కాలేజీలకి తను ఒక జీవో ఇచ్చి నాబార్డ్ నిధులు వస్తాయని చెప్పి అక్కడ కూడా కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు కొట్టేసి ఇవాళ తిరిగి ఎడమే బురద జల్లుతున్నాడంటే అతను ఎంత గుండెలు తీసిన బొంటండి. దాన్ని ఎదుర్కోవటం నా లెక్క ప్రకారం సామాన్యుల వల్ల కాదండి. దీనికి ఒకటే ముందు, మీరు చట్ట ప్రకారం కానీ, పద్ధతిగా కానీ, రాజకీయంగా కానీ, మాటలతో కానీ అవదండి పని. ఎక్కడికక్కడ ఏ కీలుకా కీలు విరిచేసి ఏ గోరుకా కోరు ఒలిచేస్తేనే దారిలోకి వస్తారు వాళ్ళంతా. సరే, మరి గమ్మత్తుగా ఆ ఉండవల్లి ప్యాలెస్లో ఫైల్స్ తగలపెట్టిస్తే ఆ కేసు ఏమైందో తెలియదు. పైగా సీసీ కెమెరాలు మొత్తం బొమ్మ కెమెరాలని చెప్పిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అదేనండి, మీకు వాళ్ళతోటి మాటలతోటి కౌంటర్ ఇచ్చి ఎన్కౌంటర్ ఇలా ఏం కుదరదండి. ఎందుకంటే వాళ్ళ దారి అడ్డదారి. తను ఫౌల్ గేమ్ ఆడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు. ఇంకొకళ్ళు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఫెయిర్ గేమ్ ఆడదాం అనుకుంటున్నారు, ఆడుతున్నారు. ఇంకొకళ్ళు ఏమో డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇది ప్రమాదం. కొంతమంది డబుల్ గేమ్ ఆడుతున్నారు, అది డేంజర్. ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తాలూకు కష్టాన్ని కానీ, వాళ్ళ సంక్షేమాన్ని కానీ, చేసే అభివృద్ధిని కానీ మనం ఏమీ తప్పు పట్టలేం, అభినందించి తీరాలి. జగన్మోహన్ రెడ్డి బరితెగింపుని భరించి సహించి వాళ్ళ విసుగు వచ్చేస్తున్నందుకు అసహనానికి లోనవుతూ ఉన్నారు ప్రజలంతా. కాబట్టి మనం ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన మనం అనుకోవాలంటే, చాలా నాళ్ళ క్రితం ఖైదీ అనే సినిమా వచ్చింది చిరంజీవి గారిది. చాలామంది చూసుంటారు చిరంజీవి గారి ఖైదీ. ఇప్పుడున్న తరం అందరూ చూసుంటారు. నేను 7 నిమిషాలు చూసా. చాలామంది తరాల పిల్లలు కూడా చూసుంటారు. అందులో చిరంజీవి గారు ఫైనల్గా ఒక మాట అంటాడు, ఈ జన్మ పగ కోసం, వచ్చే జన్మ ప్రేమ కోసం అంటాడు. అలాగా
మొదటి 2 ఏళ్ళు ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం, రాష్ట్రాన్ని చక్కదిద్దడం, తర్వాత వచ్చి 3 ఏళ్ళు వాళ్ళ సంగతి చూడటం అని అనుకుంటున్నారేమో, తెలియదు ఎవరికైనా. కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మీరు ఉదాహరించిన వాటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ ఉంది, చంద్రశేఖర్ రెడ్డి బియ్యం ఇష్యూ ఉంది, పేరు నాని బియ్యం ఇష్యూ ఉంది, అమరావతి నుంచి పైపులు ఎత్తుకెళ్ళిపోయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇష్యూ ఉంది, అమరావతిలో రోడ్లు తవ్వేసి కంకర ఎత్తుకెళ్ళిపోయారు, ఆ నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళిపోయారు. ఇలాగ అనేక అంశాలు అసలు మీకు ఏది కదిపినా ఆడదామా ఆంధ్ర ఉంది, రోజా గారి మీద ఉంది, చెవిరెడ్డిది ఉంది, కరుణాకర్ రెడ్డిది ఉంది, రమేష్ ఉంది, విడుదల రజనీ గారు, ఇలాగ అందరూ అనేక మంది. అసలు మీకు మామూలుగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ అనేక లోటుపాట్లు, సమస్యలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాలు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వీటిల్లో మరి ఎన్నాట్లు అందరూ ఏంటి ఏం అవ్వట్లేదు అనుకుంటారు. అందుకనే నేను ఈ 2 సంవత్సరాలు దీని జోలికి వెళ్లకుండా మిగతా 3 సంవత్సరాలు చూద్దామని అనుకుంటున్నారేమో. ఆ మాట ప్రభుత్వం వైపు నుంచి వస్తే బాగుండు. అంటే ఈ అసహనంలోనే వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు ఆగారు జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని. సరే ఇంకో 2 ఏళ్ళు చూద్దామని మనశాంతిగా ఉంటారు కదా. ఏంటండి అది మనం ఒకసారి చూడాలి, ఆలోచించాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ గుట్టు బయటపెట్టిన అడ్స్మూరి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.